బాబాయ్‌కసలు నేనంటే కృతజ్ఞత లేదు. కృతజ్ఞత అంటే మీ బాబాయి ఓ మగ కాలేజీ పిల్లాడనుకో, ఆడ కాలేజీలో ఓ అమ్మాయి బావుంటుందనుకో, అది 2 జడలు వేసుకుంటుందనుకో, అది మా వీధిలోంచే కాలేజీలకి వెళ్ళాలి కదా రోజూ. మా బాబాయ్ కూడా ఆ వేళకే ఎదురుగుండా మగ కాలేజీ వైపు వెళ్తూ దాన్ని చూసి కళ్ళజోడులోంచి చూస్తూ నవ్వుతాడు. ఏ ఒక్కోసారి వంట అవలేదనుకో, కలకత్తా రైల్లాగా బాబాయ్ లేటవుతాడు. ఆ 2 జడల పిల్ల మాత్రం చప్పునే వచ్చేస్తుంది. అప్పుడు బాబాయి దాన్ని చూడ్డం ఎలా? వీధి అరుగు మీద కూర్చుంటే నాన్న ఏరా ఇక్కడ కూర్చున్నావు అంటాడు. అమ్మ నవ్వుతుంది. అప్పుడు బాబాయ్కి సిగ్గు. అందుకని నన్ను వీధరుగు మీద ఉండమంటాడు. ఓ రోజున నేను కష్టపడి చూస్తూ ఆ అమ్మాయి రాగానే లోపలికెళ్ళి బాబాయ్కి చెప్పి పిలుచుకొచ్చేసరికి ఇల్లు దాటిపోతుంది కదా అని ఆ పిల్లనే పిలిచి కొంచెం ఇక్కడే ఉండు 2 జళ్ళమ్మాయి అని చెప్పి లోపలికెళ్ళా. బాబాయ్ రాడే. రోడ్డు మీద అమ్మాయి నిల్చుంది. బాబాయ్ రాలేదు. పైగా అరవకు బోడి వెధవా అని కొట్టాడు. ఇదే కృతజ్ఞత లేదంటే